శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వినాయకుడి రూపం కనబడగానే శుక్లాం వరదరం విష్ణుం అంటూ శ్లోకాన్ని చదివేసి దండం పెట్టేస్తాం కదా. నిజంగా ఈ శ్లోకం వినాయకుడిదేనా? శుక్లాం వరదరం అంటే తెల్లని వస్త్రాలు కట్టేవానికి నమస్కారమని కదా అర్థం. వినాయకుడు ఎప్పుడు ఎర్రని వస్త్రాలే కడతాడు మరి. విష్ణు అనేది శ్లోకంలో కనిపించే రెండో మాట. ఈ శ్లోకంలో విష్ణువుకి సంబంధించినదే, మరి వినాయకుడి దగ్గర ఎందుకు చదవటం? శ్రీహరి పసుపు పచ్చని పట్టు వస్త్రాలు ధరిస్తాడు కదా, మరి ఇదేమిటి? శుక్ల అంబరధరం అంటే తెల్లని ఆకాశాన్ని ధరించినవాడు అని. ఆ కారణంగా ఆకాశాన్ని ధరించాడంటే జీవరాశంతటికి ఆధారభూతుడని అర్థం. శశివర్ణం అంటే చంద్రుని వంటి వర్చస్సు కలిగిన వాడు. చతుర్భుజం, చతుర్భుజాలు ఆ గణేశుడు పాలించే 4 దిక్కులు కావచ్చు. ప్రసన్న వదనం ధ్యాయేత్, ఆ ప్రసన్న ముకుడిని నేను ధ్యానిస్తున్నాను అని అర్థం. సర్వ విఘ్న ఉపశాంతయే, ఈ విఘ్నాలు తొలగించటం అనే మాటకొచ్చేసరికి ఇది వినాయకుడిదే అనక తప్పదు. ఈ శ్లోకం ఇద్దరిదా మరి? అవును, ఈ శ్లోకం ఇద్దరిదిను. రహస్యమేమంటే శ్రీహరే కాలాన్ని రక్షించే కార్యాన్ని చేపట్టిన వేళ సర్వదారః కాలః కాలః కాలాయథా మహాం వినాయకుణ్ణి పిలిపించుకుంటాడు. అంతే. ఒక చేయి రోజులకి ప్రతీకగా, మరో చేయి 15 రోజుల పక్షానికి ప్రతీకగా, మరో చేయి 2 పక్షాలు కలిసిన నెలలకి ప్రతీకగా, మరొక చేయి ఈ 12 నెలలకి ప్రతీకగాను కలిగి మన కాలంలో ఏర్పడే అన్నింటినీ తానే కర్తగా దర్తగా హర్తగా ఉన్నవాడు. ఈ శ్లోకం ఇద్దరిది. విఘ్నాలు తొలగించే వినాయకుడికి పాదాభివందనాలు. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః. ఓం గణేశాయ నమః.